ఇప్పుడే రీచ్ అయిపోయాం. టైం ఆల్మోస్ట్ 12 అయింది. మంచిగా స్నానం చేసాం, మందాకిని నదిలో మునిగొచ్చాం. గ్లేషియర్ వాటర్ ఇది, అమ్మా వణుకు ఎన్నులో వస్తుంది. ఇది మందాకిని నది అంట. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళినాక వేరే నదితో కలిసి అలకనంద నది అయింది. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గంగా నది అయింది. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది చెప్పారు రిజిస్ట్రేషన్ కావాలి, అది కావాలని చెప్పి. బట్ అవి ఏం అడగలేదు మమ్మల్ని. ఎక్కడ రిజిస్ట్రేషన్ గురించి కానీ లేకపోతే ఆపి చెక్ చేయడం కానీ ఏమీ లేదు. మేబీ క్లోజింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సో అది సెట్. మొత్తం స్టార్టింగ్ నుండి గుడి దగ్గరికి వచ్చేంత వరకు 18.25 కిలోమీటర్స్ అయింది. 25,000 స్టెప్స్ వేసాం. దగ్గర 6 గంటలు పట్టింది మాకు పైకి రావడానికి. ఈ పైకి రావడానికి మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. కింద నుండి పైకి గుర్రాలు ఉంటాయి, వాళ్ళ మీద తీసుకొస్తారు. పర్ పర్సన్ 6,000 అలా తీసుకుంటారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మేము గుర్రం మీద కూర్చోలేము, మా వల్ల కాదనుకుంటే బాస్కెట్స్ ఉంటాయి. ఆ బాస్కెట్స్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే పల్లకిలా ఉంటుంది, ఆ పల్లకిలో తీసుకెళ్తారు. బాస్కెట్కి అయితే 5,000, 6,000 తీసుకుంటారు. పల్లకిలో కిందకి తీసుకెళ్ళాలి, పైకి తీసుకురావాలంటే 4 వస్తారు, 10,000 తీసుకుంటారంట. సో థర్డ్ ఆప్షన్ హెలికాప్టర్. జస్ట్ 8,000కి పైకి తీసుకొస్తారు, మళ్ళీ ఇంకో 8,000 కింద దాకా తీసుకెళ్తారు. హెలికాప్టర్స్ అయితే ముందే బుక్ చేసుకోక్కర్లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు టికెట్స్. ఫోర్త్ ఆప్షన్ ట్రెక్కింగ్ ఆప్షన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు నడవగలిగితే కనుక ట్రెక్ చేసుకుంటారండి. ఆ వ్యూస్ కానీ నడుచుకుంటూ వచ్చే ప్రాసెస్ కానీ మామూలుగా లేదు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనలో మనం మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఏదో వస్తాం కదా, పైకి వచ్చే టైంకి ఒక తెలియని ప్రశాంతత, మంచి ఫీలింగ్ వచ్చింది ట్రెక్ చేసుకుంటూ వస్తే. అండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఆ నదిలో మునగండి. ఆ వాటర్కి కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది. ప్రశాంతం అయిపోయింది బాడీ మొత్తం. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.